ఓం శాంతి 26/6/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. కామధేనువు యొక్క అర్థం. స్వయం కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా ఎవరుంటారు? స్వయం కూడా ప్రకాశ రూపంగా ఎప్పుడు అయిపోతారు? ఎలాంటి అభ్యాసం చేయాలి? దర్శనీయ మూర్తి లేక సాక్షాత్కార మూర్తిగా ఎవరవుతారు? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపించారు. మిమ్మల్ని మీరు సాక్షాత్కార మూర్తిగా భావిస్తున్నారా? మూర్తి దగ్గరకు ఎందువలన వెళ్తారు? తమ మనోకామనలు పూర్తి చేసుకునేటందుకు వెళ్తారు. ఈ ఆత్మకి ఏ రకమైన కోరిక ఉంటే ఆ కోరికను పూర్తి చేసే సాక్షాత్కార మూర్తిగా అయ్యారా? అల్పకాలిక కోరికలు కాదు, సదాకాలిక కోరికలను పూర్తి చేయగలరా? కామధేనువు అని మాతలను అంటారు కదా. కామధేనువు అంటే సర్వుల కోరికలను పూర్తి చేసేవారు అని అర్థం. ఎవరైతే తమ సర్వ కోరికలు పూర్తి చేసుకుంటారో వారే ఇతరుల కోరికలను కూడా పూర్తి చేయగలరు. సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి, సర్వుల కోరికలను తీర్చే మూర్తి అవ్వాలి అని. సర్వుల కోరికలను తీర్చేవారు స్వయం కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు. ఇలాంటి అభ్యాసం చేయాలి. స్వరూపంగా అవ్వడం ద్వారా ఇతరులకి ప్రాప్తినివ్వగలరు. సదా మిమ్మల్ని మీరు దాతగా లేదా మహాదానిగా భావించాలి. మహాజ్ఞాని తర్వాత మహాదాని యొక్క కర్తవ్యం నడుస్తుంది. మొదట మహాజ్ఞాని, తర్వాత మహాదాని. మహాజ్ఞాని యొక్క పరిశీలన మహాదాని అవ్వడం ద్వారా తెలుస్తుంది. మహాదాని ఎవరై ఉంటారు? వారు మహాజ్ఞానీలు అని. సైర్ చేయడం అంటే విహరించడం మంచిగా అనిపిస్తుంది. ఎవరికైతే సైర్ చేసే అలవాటు ఉంటుందో వారు సదా సైర్ చేస్తారు. ఇది కూడా అంతే. ఎంత స్వయం విహరిస్తారో అంత ఇతరులను కూడా బుద్ధియోగం ద్వారా విహరింప చేయగలరు. మీ ద్వారా సాక్షాత్కారం అవ్వాలి. ఎలా అయితే సాకార బ్రహ్మబాబా ఎదురుగా రావడంతోనే ప్రతి ఒక్కరికి భావన ప్రకారం సాక్షాత్కారం లేక అనుభవం అయ్యేది, అలాగే మీ ద్వారా కూడా సెకండు అనేక అనుభవాలు లేక సాక్షాత్కారాలు అవుతాయి. అవ్యక్త ఆకృతి రూపాన్ని తయారు చేసుకున్నప్పుడే, అంటే ఫరిస్తా శరీరం మెరిసిపోతూ ఉండే రూపం, ఇలా దర్శనీయ మూర్తి లేక సాక్షాత్కార మూర్తిగా అవుతారు. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి మీ శరీరం కనిపించకూడదు. సూక్ష్మవతనంలోని ప్రకాశమయ రూపం కనిపించాలి. కేవలము మస్తకమే ప్రకాశంగా కాదు, కానీ మొత్తం శరీరం అంతా ప్రకాశంగా సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే ప్రకాశమే ప్రకాశాన్ని మీలో చూస్తారో అప్పుడు స్వయం వారు కూడా ప్రకాశ రూపంగా అయిపోతారు. ఓం శాంతి.